పబ్లిక్ ఏమన్నా మంచి చెడ్డ అని అంటారా? ఓ పిరి బస్ అని పెట్టిండు, 500 గ్యాసు, ఈ పింఛన్లు లేవు, ఇవి అది ఏమన్నా మనసు మంచిగా చేస్తాడా ఈ పబ్లిక్? ఓట్లు వేసిర్రు. ఈయన కేసీఆర్ ఎట్లా చేసిండు? బక్క సక్క అందరూ చూసిండు. ఈయన ఏమి చూస్తాడు? ఏమన్నా చూసిండా? వచ్చిన సాయంత్రం మహిళలకు 2500 ఇస్తామన్నాడు, గ్యాస్ 500 అన్నాడు. ఓ బస్సు పిరి పెట్టిండు. అది ఎందుకు పెట్టిండు? ఇప్పుడు ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు, స్కూల్ పిల్లలు పోతారు, వాళ్ళ ఫీజులు తక్కువ చేయాలి, దవాఖానలో ఫీజులు తక్కువ చేయాలి. అందరు మంచిగా ఉన్నారా? ఎందుకు అది ఎందుకు పెట్టిండు? అంత లాస్ ఎందుకు? నువ్వు కావాలంటే నువ్వు అయ్యో దవాఖానలలో ఫీజులు తక్కువ చేయాలి, స్కూల్ పిల్లలకు ఫీజులు తక్కువ చేయాలి, మంచోళ్ళను చెడ్డోళ్ళను చూడాలి. ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఒక్కొక్కరు మా కొడుకు అని కేసీఆర్ చెప్పుకున్నారు. ఇప్పుడు ఏమంటారు? ఏమన్నా పింఛన్ వచ్చిందంటే వాళ్ళు పాడవాడు ఏడొచ్చింది అంటారు. ఇప్పుడు అదన్నా మంచిగా ఉందా? ఎవ్వరు చూడు అదే పాట. ఈ రేవంత్ రెడ్డి ఎక్కిన సంది ఏం మంచిగా. ఇప్పుడు మందికి కూడా ఏమన్నది, పబ్లిక్ ఏమన్నా గిరాకీ అవుతుందా ఆయన ఎక్కిన సంది? ఏడిచ్చిండు 2500. గ్యాస్ పిరి లేదు, తులం బంగారం లేదు, ఏది లేదయ్యా. ఉన్నది గుంజుకోకుండా చాలు ఆయన ఎక్కిన సంది పాటు. ఏముంది నాయన? ఏమో ఎక్కిండంటే అయ్యో ఇప్పుడు ఆయన ఎక్కిన సంది సంవత్సరం అవుతుంది. ఏదన్నా డెవలప్ చేసిండా? ఏది లేదు, ఏది లేదు. ఆయన గట్టినే అంటాడు, ఏది లేదు. అయిపోయింది. నీళ్ళు వస్తలేవు, బస్సులు మాకు బస్సులో సలవతి లేదు, నీళ్ళ సలవతి లేదు, ఏ సలవతి లేదు, కరువు పంచం లేదు, ఏది లేదు. మా కూలీళ్ళకి ఏం వేస్ట్ బతుకైపోయింది. మరి ఏం చెప్పు, కేసీఆర్ ఉండగానే మంచిగా ఉండే. ఈ రేవంత్ రెడ్డి వేస్ట్ చేసిండు. ఇక ఏమని మాట్లాడమని గవర్నమెంట్ ఏం మించలేదు నాని. మాకు పైసలు గాసు 500 కానీ 1100 తీసుకుంటు, 950 తీసుకుంటుండే. ఇప్పుడు మళ్ళా ఒక అది మళ్ళా 2500 ఎత్తాము అన్నారు. ₹1 కానీ పావులు వేసులు. ఏం పెట్టుబడి చేస్తుండని గెలిచి ఏం లేదు మాకు. పేదోళ్ళను పెద్ద చేసేది ఎవరు లేరు నాని. పేదోళ్ళని గుంజుక తినేటట్టే ఉన్నారు. ఇంకా మొత్తం కూలి బతుకు కుక్క బతుకు అన్నట్టున్నాం. కానీ ఓ జాగలు ఇస్తలేడు, భూములు ఇస్తలేడు. ఇల్లు ఇస్తా అంటే ఉన్నోళ్ళకి ఇస్తాడట, లేని వాళ్ళకి ఇయ్యడట. అదేం మంచి. ఏ కరెంట్ కరెంటు బిల్లు ఇంట్లోకి పెట్టుకోగానే అయిపోయి మొత్తం అంతా. బయలు బంధాలు పైసలు ధరలు బస్సులకు పెంచు నిన్ను తీసుకోకన్నోళ్ళు ఎవరు తీసుకున్న మొగోళ్ళకు రేటు ఎక్కువ వేస్తుండు. 10 కిలోల బియ్యం ఇవ్వమని బస్సు కిరాయి పెట్టి 10 కిలోల బియ్యం ఇవ్వమని బస్సులలో రొల్లి అవుతుంది మాకు. బస్సు కిరాయి బస్సులలో ఆపుతలేదు మాకు. ఇప్పుడు బస్సు మనిషికి 5 కిలోలు ఇచ్చేటోడు 10 కిలోలు ఇవ్వమని బస్సు కిరాయి పెట్టమని మాకు. గ్యాస్ 500 అన్నాడు. గెలిచి ఏం లాభం? నీళ్లు నల్ల నీళ్ళు వస్తలేవు మాకు. పెద్ద బాధ అవుతుంది. కేసీఆర్ ఉండగా మంచిగా దినం తప్పించి తిన వారం రోజులకు ఒకసారి కేసీఆర్ కట్టు చల్లకుండా మరి వేస్ట్ అయిపోయింది. రేవంత్ రెడ్డి వేస్ట్. ఎంత ఇచ్చినా గానీ ఏమైనా గానీ కేసీఆర్ మంచిగా ఉండే. ఎకరం ఉన్నోనికి కరువు పైసలు వేస్తాడు. అవి లేవు ఇవి లేవు ఏం లేవు. 3 పైసలు లేవు. వేస్టే మరి. మీరు ఏది చూసినా గానీ ఈ నెల వచ్చినాయి సన్న బియ్యం. అవి వండుకున్న వేస్ట్. అవి దొడ్డు బియ్యం మంచిగా ఉండి ఇంకా సన్న బియ్యం మిషన్ లో పోసిండు. గిన్నెలో పోసిండు. ఇవే గిన్నెలో పోసి మళ్ళీ ఇచ్చిండు. ఇవే గిన్నెలో పోసి ఆ పాలిసి మొత్తం పోయింది. తెల్ల పువ్వ గట్క గట్క అవుతుంది. గట్క గట్క అవుతుంది కదా. రైతులకు పెట్టుబడికి ఏమన్నా తక్కువ, మసాలా సంచికి ఏమన్నా తక్కువ చేసి పత్తికి వడ్లకు జొన్నలకు ఏమన్నా రైతుకు లాభం ఉంటే మంచిగా కదా. చెప్పు. కరువు పంతం పడతలేవు చక్కగా, 3 పైసలు పడతలేవు. మసాలా సంచికి 2500 పెట్టి ఒక సంచి తెస్తే వాడు ఏడికని బాగుపడతాడు. ఎట్లుంది? రైతులకు ఏమన్నా సాయం చెయ్యాలి. పత్తికి ఏమన్నా రేటు పెంచాలి, వడ్లకు జొన్నలకు అట్లా పెంచాలి. ఏం చేయట్లేదు.
ఆ, ఏం లేదు. డబ్బు ఉన్నోనికే డబ్బు చేయబట్టే, పేదన్నోనికే పేదోనికి ఏం చేస్తుండు? ఇల్లు లేనోకి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇంద్రమ్మ పథకం పెట్టుకున్నాము, ఏది రాలే. లగ్గం ఎట్లా చేస్తారు? 1 లక్ష రూపాయలు తులం బంగారము, 1100 తులము ఏంటి ఏడిస్తుండో? తులం బంగారం ఇస్తే అయిపోతుందా లగ్గమే? మరి బంగారం రేట్ దించితే అయిపోతుంది కదా. బంగారం రేట్ దించితే పిల్లలు వాళ్ళు 4 పిల్లలు ఏం లేదు, రోడ్డుపోయిన బతికేటోళ్ళు కూడా ఉన్నారు. మరి అలా లగ్గం ఎట్లా చేయాలి? 1 తులానికి 1 లక్ష రూపాయలు పెట్టినాక లగ్గం ఎట్లా అవుతుంది? మొత్తము ఎన్ని తులాలు పెట్టాలి? 10 తులాలు 15 తులాలు పెట్టని చేసుకుంటారు ఇప్పుడు ఎవరన్నా ఆడపిల్లల్ని. 1100లకు తులం ఏంటి? అయ్యా 4 తులాలు తీసుకుందామంటే 50,000కు తులం చేస్తారు. ఏనోడు బతకడా? మరి ఎట్లా చేస్తాడు కేసీఆర్? కేసీఆర్ మంచిగా లేదు. లేనోళ్ళకు జాగా భూమి లేనోళ్ళకు ఇల్లు ఇస్తే ఇవ్వనుర్రి, లేకుంటే లేదు. ఉన్నోనికి ఇద్దరైతే ఊకోరు. ఒక్క రూపాయి మాకు ఏ పింఛన్ రాదు, మాకు ఏది రాదు. అరిళ్ళ పుణ్యకాలం మాకైతే ఏది లేదు, జాగా లేదు, భూమి లేదు. ఆన్లైన్ లో కొట్టి చూడుర్రి ఎట్లున్నామో ఏం కథ. కూలీ 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 చేసుకొని బతుకుడే గాని ఏం లేదు. అంతే. ఈ మార్కెట్ ఇక గచ్చిన బిడ్డ గుజ్జోడు గుల్లాపోడు ఎడ్డోడు ఎక్కిరోడు బతాడు అంతే. ఇదైతే బతకాలి, ఇది ఉండాలి. మేము ఊరికపోతామా నాని? ఊరికపోతామా? ఏ ఊరికి లేదు, ఏ పల్లెకి లేదు. ఎప్పుడో ఒకసారి నువ్వు 6 నెలలకు ఒక్కసారి అట్లా పోతాం, ఇట్లా వస్తాం. మేము ఫ్రీ బస్ వాడు మాట్లాడుతాడు, సీటీ లేకుండా కూర్చోరమ్మా, నిలబడుర్రి. ఏమన్నా మీకు పైసలు ఇచ్చి వెళ్ళిపోతుర్రా? మెల్లగరారి, ఆగుర్రి, ఆపవు. ఏడవాడితే ఆవిడ ఆపరా నన్ను బస్సు? ఆపరాట అంటుర్రు. ఓ ఆపరాట, ఏమైనా ఆపుతలేము అంటుర్రు. ఉప్పల కాడ రింగు రోడ్ కాడ ఇట్లా ఆపమంటే ఆపరట. పైసలు ఉన్నప్పుడేమో ఎడబడితే ఆడ ఆపిర్రు, ఇప్పుడు ఆపుతలేరట. పెద్ద పెద్దది ఉన్నా కానీ ఆపుతారట. ఇక చిన్న సంద్రాలకు బంధువులకు పోయేటోడు ఎట్లా పోతారో ఆపంది. వస్తలేదు నన్ను, మాకు ఏది వస్తలేదు. మీకు అవద్దని చెప్పము, జనాన్ని అంతా అరుచుకో అంతే, ఏం లేదు. ఇల్లు అన్నాడు, ఇల్లు రాలే, రేషన్ కార్డు రాలే, ఏమొచ్చింది? వేసుకునే కూడా రాలే కదన్నా. మా ఇల్లు నేను ఇక్కడ పక్కకు ఉంది, మా ఇల్లుని పక్కకు ఉంది, బస్సులో ఇక్కడ. గవర్నమెంట్ ఎట్లుంది? మాకు ఇల్లు లేవు, మేము కిరాయి ఇంట్లో బతుకుతున్నాం. మా కొడుకు హార్ట్ పేషెంట్, నాకు నడుమల నొప్పి దెబ్బ తగిలింది. మాకు రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు ఇప్పుడు ఇస్తా ఇటుండు వచ్చిండు ఆయన, అసలు ఏం పనే చేస్తలేడు. 6 గ్యారెంటీలు పెట్టిండు. ఏమిటికి బస్సులు ఉత్తగా ఏమిటికి? అవి ఏమన్నా పని చేస్తున్నాయా? ఆ ఉత్తగున్న వాళ్ళు తిరుగుతారు ఈడికాడికి. మాకు ఎవరికి రానే లేదు. మాకు అసలు మా కిరాయి ఇంట్లో బతుకుతున్నాం మేము, తెలుసా? కరెంటు లేదు, గ్యాస్ లేదు, ఏది లేదు మాకు. రేషన్ కార్డే లేదు మాకు. 2500 లేదు, రొట్టకాయలు లేవు. పింఛన్ పెంచుతాడు, ఆ పింఛన్ కూడా పెంచలేదు. మరి ఏమిటికో మరి అసలు చెప్పడం ఎందుకు, చేయడం ఎందుకైనా? అలా ఉన్నోళ్ళకి ఇస్తున్నాడు. ఊర్లో ఏం తక్కువన్నాయా? ఒక్కొక్కరికి పొలాలు తక్కువన్నాయా? పైసలు తక్కువన్నాయా? ఈడ ఉన్నోడిని గరీబోని చూస్తలేడు, ఉన్నోని తీసుకుపోయి ఆయనకే పెడుతున్నాడు. చేస్తాడు, గరీబోళ్ళను కోటీశ్వర్లను చేస్తాడు, ఏం చేస్తాడు? ఆయన చుప్ప చేతికిస్తాడు లాస్ట్ కు. అన్ని పథకాలన్నీ అమలు చేస్తున్నావు, ఒకదాని చెప్ప చేతికి అవు మరి ఏం చేసిండు? ఏం పథకాలు చేసిండు చెప్పు. గవర్నమెంట్ బస్ ఫ్రీ పెట్టిండు, ఆ ఇంటికాడ ఉన్న వాళ్ళు తిరుగుతున్నాయి బొమ్మలు తిరిగినట్టు, ఇంకా జుట్టు పట్టుకొని కొట్లాడుతున్నాయి. అలా జుట్టు పట్టుకొని కొట్లాడుతున్నాయి, ఒత్తిని పట్టుకొని ఒకటి నాది అంటే నాదని, దాని మోహన్ బాస్ ఉన్నట్టు. అవు మరి ఏమిటికి? నేనే ఎక్కుతా, నాకేం పని బస్సు ఎక్కడం? నాకు కారు లేదు, చుప్పలేదు.
నాకు ఏడికి పోతానా నేను నడవలేను ఎక్కువ. ఏ గుళ్ళకు ఏడికి పోలేదు ఇది వరకు. రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ ఎక్కలేదు. ఇంకా పింఛన్ పెంచట్లేదమ్మా. ఏం పెంచిండు? అవే ఉన్నాయి, కేసీఆర్ ఇచ్చినవే ఉన్నాయి. 4,000 ఇస్తాడు, 4,000 ఇస్తాడో మరి ఏం చేస్తాడో వాళ్ళకు. తులం బంగారం ఇస్తాడు, నెక్లెస్ చేసేస్తాడు వాళ్ళకు. అదిగా చేసేస్తాడు 5 తులాలు ఇస్తున్నాను. రోడ్డు క్లీన్ చేపిస్తున్నాడు. మరి సంతలు ఎందుకు తీపిస్తలేడు? అంబులెన్స్ వస్తే జరిపిస్తలేరు సంతలు. రోడ్డు మొత్తం జామ్ అయిపోతుంది. కూరగాయల అంగళ్ళు మస్తు బస్సుకి అయిపోయినాయి. ఏదన్నా అర్జెంట్ అవసరం అంబులెన్స్ పోతాడు ఆగిపోతుంది. మరి అదెందుకు క్లీన్ చేస్తలేడు? మరి కొత్త రోడ్డు మీద ఉన్నాని లేపేస్తున్నాడు. ఆడ రోడ్డు మీద ఇండ్లు ఉంటే ఆ ఇండ్లు కూడా కొలగొట్టేస్తున్నాడు. అవి అక్రమంగా కట్టుకున్నాయి పోనీ. ఇక రోడ్డు మీద ఎవడన్నా బతికేటోడిని కూడా బతకనిస్తలేడు. మరి అంగళ్ళు ఎందుకు తీస్తలేడు? మార్కెట్ ఈ అంగళ్ళతోనే మాకు ఇది అయిపోతుంది. అంగళ్ళతోనే మాకు మార్కెట్ ఇది అయిపోయింది. చేసినాం, అన్ని చేసినాం. రేషన్ కార్డు అప్లై చేసినాం, ఇల్లు కోసం అప్లై చేసినాం. రానే లేదు ఇంకా మాకు. ఏవి ఇది వరకు పత్తకలేదు. ఇందిరా మిల్లు లేదు, తంద్రా మిల్లు లేదు. ఆ ఉండడానికే పెడుతున్నాడు తీసుకుపోయి. ఎకరాల పొలం ఉన్న వాళ్ళకే ఇస్తున్నాడు పైసలు తీసుకుపోయి. కేసీఆర్ ఉన్నప్పుడు అంటే ఒక మాట నేను నిలబెడుతుండే జర. ఇప్పుడైతే మరి ఏం చేస్తుండో నాకు అర్థమైతలేదు. సంవత్సరమైనా కానీ ఇచ్చేటోళ్ళకి కానీ ఇవ్వాలి కదా లేనోనికి. ఆడ కట్టిన ఇండ్లు అంటే ముడిచిపోతున్నాయి. 100 ఇల్లు ఏడిచ్చిండు సార్ బాబు. ఇయ్యనే లేదు. ఎవరికి ఇస్తుండో ఏం చేస్తుండో ఇనిపియాలే. చూపి